Hello guys, welcome back to our channel Study with Sridevi. If AM and GM of two positive numbers A and B are 10 and 8 respectively, find the numbers. So first solution, ఇక్కడ మనకి AM అనేది 10 ఇచ్చారు, GM అనేది 8 ఇచ్చారు. So first given AM equal to 10, GM equal to 8. So AM ఫార్ములా ఏంటి? A plus B by 2. దాన్ని మనం 10 అనుకుందాం. 10 కదా, సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ జిఎం జామెట్రిక్ మీన్ ఈక్వల్ టు రూట్ ఏబి, అది మనకి ఎంత ఇచ్చారు? 8. సో దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుంటాం. సో 1 and 2 నుండి ఫ్రమ్ 1 and 2 we get a plus b ఈక్వల్ టు 20. ఈ 2 10తో మల్టిప్లై అయితే a plus b 20 అవుతుంది. ab అనేది 64 అవుతుంది. ఏంటంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 8 స్క్వేర్ 64. సో ఇది ఈక్వేషన్ 3 అనుకుంటాం, ఇది ఈక్వేషన్ 4 అనుకుంటాం. సో ఫ్రమ్ 3 and 4 a minus b whole square equal to a plus b whole square minus 4ab, ఈ ఫార్ములా యూస్ చేస్తాం. సో a plus b ఎంత? 20 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ab అనేది 64. 20 హోల్ స్క్వేర్ 400 మైనస్ 4 ఇంటూ 64 256. సో ఇది ఈక్వల్ టు 144. అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ అనేది 144. అంటే a మైనస్ b ఎంత? 12 ప్లస్ ఆర్ మైనస్ 12 వస్తుంది. ఇది ఈక్వేషన్ 5 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 3 and 5 సాల్వ్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 3 and 5 a plus b ఈక్వల్ టు 20, a మైనస్ b ఈక్వల్ టు 12. సో ఇక్కడ మనం సమ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎడిషనల్ సబ్ట్రాక్ట్. సో a plus b plus a minus b ఈక్వల్ టు 20 ప్లస్ 12. సో ఈ b క్యాన్సిల్ అయిపోద్ది, ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అయితే 2a ఈక్వల్ టు 32, a ఈక్వల్ టు 16. నెక్స్ట్ a ప్లస్ b మైనస్ a మైనస్ b ఈక్వల్ టు 20 మైనస్ 12. 20 మైనస్ 12 8, ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అయిపోతుంది, 2b ఈక్వల్ టు 8. సో b ఈక్వల్ టు 4. సో the numbers a and b are 16 and 4. Fourth question, the sum of two numbers is 6 times their geometric mean. Show that the numbers are in the ratio 3 plus 2 root 2 is to 3 minus 2 root 2. So first solution, let the two numbers be a and b. So sum equal to a plus b and geometric mean equal to a root ab. సో మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 6 times ద జామెట్రిక్ మీన్. అంటే a ప్లస్ b ఈక్వల్ టు 6 రూట్ ఏబి, 6a రూట్ ఏబి. సో ఇక్కడ మనం అప్లై కాంపనెండో అండ్ డివిడెండో రూల్. ఇక్కడ అప్లై చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే a ప్లస్ b బై 2 రూట్ ఏబి ఈక్వల్ టు 3/1. ఇలా ఇక్కడ మనం మార్చుకొని మనం ఇక్కడ కాంపనెండో అండ్ డివిడెండో రూల్ అప్లై చేస్తాం. సో a ప్లస్ b ప్లస్ 2 రూట్ ఏబి బై
a plus b minus 2 root ab equal to 3 plus 1 by 3 minus 1. సో నెక్స్ట్ ఇక్కడ రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్ కింద మారుతుంది బై రూట్ ఏ మైనస్ రూట్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4/2. ఇక్కడ ఎలా అయిందంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ 2 రూట్ ఏబి అంటే మనకి రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి రూట్ ఏ ప్లస్ రూట్ బి బై రూట్ ఏ మైనస్ రూట్ బి ఈక్వల్ టు 2 స్క్వేర్. స్క్వేర్ రూట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ స్క్వేర్ అండ్ ఆ రూట్ పోతే రూట్ ఏ ప్లస్ రూట్ బి బై రూట్ ఏ మైనస్ రూట్ బి ఇక్కడ రూట్ 2 వస్తుంది. సో మళ్ళీ మనం కాంపొనెంట్ అండ్ డివిడెండ్ రూల్ అప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ ఏ మైనస్ రూట్ బి బై రూట్ ఏ ప్లస్ రూట్ బి మైనస్ రూట్ ఏ మైనస్ రూట్ బి ఈక్వల్ టు రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1. సో ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. రూట్ బి ప్లస్ రూట్ బి మైనస్ రూట్ బి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ప్లస్ రూట్ ఏ మైనస్ రూట్ ఏ క్యాన్సిల్ అవుతుంది. సో 2 రూట్ ఏ బై 2 రూట్ బి ఈక్వల్ టు 2 రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ రూట్ ఏ బై రూట్ బి ఈక్వల్ టు రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1. ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ బై బి ఈక్వల్ టు రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తే రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 రూట్ 2 ఇంటూ 1 బై రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 రూట్ 2 ఇంటూ 1. సో ఏ బై బి ఈక్వల్ టు 2 ప్లస్ 1 ప్లస్ 2 రూట్ 2 బై 2 ప్లస్ 1 మైనస్ 2 రూట్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 రూట్ 2 బై 3 మైనస్ 2 రూట్ 2. సో దీని రేషియో ఏంటి 3 రూట్ 2 ఈజ్ టు 3 మైనస్ 2 రూట్ 2. ఇది ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.